అందరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటికే పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ప్రస్తుతం వారి ఇండ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఒక బృహత్తర కార్యక్రమంగా ప్రభుత్వం పేర్కొంటోంది. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని సర్కార్ చెప్తోంది. తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే 2-3 విడతల్లో గులాబీ కండువా కప్పుకున్న అర్హులకు కూడా ఇల్లు కేటాయిస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల నివాసాలు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. వచ్చే 3.5 ఏళ్లలో మరో 20 లక్షల ఇళ్లను కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 2 పడక గదుల ఇళ్ల సదుపాయం, మహిళా ట్రాఫిక్, గ్రామీణ దానాలు, ఎలిగేడు మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే అందులో పురుగులున్నాయంటూ ప్రచారం చేయడం దురదృష్టకరమని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో పేదల సొంతింటి కలను తీర్చలేని బీఆర్ఎస్ కు తమ పాలనను విమర్శించే హక్కు లేదని మంత్రి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పాలకులు తమ సొంత అవసరాలకు పెద్ద భవనాలు నిర్మించుకున్నా పేదలకు ఇల్లు కట్టించలేదని విమర్శించారు. తాము మాత్రం పార్టీలకు అతీతంగా ఏ కండువా కప్పుకున్నా సరే అర్హులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.